హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారాల్ని కంప్లీట్ చేసుకుని 4వ వారంలో అడుగు పెడుతున్న నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోద్దా శనివారం ఇప్పటికే షేర్ ని రాబడుతూ పరుగు కొనసాగిస్తూ దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని చోట్ల పరుగు స్లో అయినా గానీ బాక్స్ ఆఫీస్ దగ్గర షేర్ ని ఇంకా రాబడుతుంది. వీకెండ్ లో గ్రోత్ ను చూపించే అవకాశం అయితే ఎంతైనా ఉంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 22 రోజు 9 లక్షల దాకా షేర్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 11 లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది. అలాగే 30 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద 22 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారీగా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాంలో 14.98 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 3.91 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 3.93 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 2.06 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 1.59 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 1.80 కోట్ల దాకా షేర్ ని, ఇక కృష్ణాలో 1.84 కోట్ల దాకా షేర్ ని, ఇక నెల్లూరులో 1.34 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 31.54 కోట్ల దాకా షేర్ ని, అలాగే 53.65 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.16 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో 12.36 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 51.03 కోట్ల దాకా షేర్ ని, అలాగే 95.40 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ 22 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 9.03 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. వీకెండ్ లో కొంచెం జోరును చూపిస్తే మాత్రం 100 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా దాటేయొచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.